అంతకంటే మేలు నాకు తెలిసి టీటీడీకి కానీ హిందూ ధార్మిక సంస్థలకు కానీ ఎవ్వరు కూడా చేయలేరు. నువ్వు చెప్పినట్టు నువ్వు ప్రచారం చేసినట్టు ఒక కేసు పెడితే, ఒక కేసు ఆ యొక్క రవికుమార్ మీద పెడితే 2000 రూపాయలు పెట్టి ఒక అడ్వకేట్ని పెట్టుకుంటే 10 రోజులకో 15 రోజులకో బెయిల్ వస్తుంది అతనికి. 10 రోజులు ఒక రవికుమార్ అనే వ్యక్తిని లోపల పెట్టడం ముఖ్యమా, లేకుండా అంటే ఆయనకున్నటువంటి యావత్ ఆస్తి తిరుపతి తిరుమల దేవస్థానానికి రాయించడం గొప్పనా? ఒకసారి ఆలోచన చేయి. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి చెప్పు. పరకామణి కేసులో రవికుమార్ అనేటువంటి వ్యక్తి దొంగతనం చేశాడు. దొంగతనం చేసింది పట్టుబడినారు. పట్టుబడిన తర్వాత ఆయన దగ్గర నుంచి అందరూ కూర్చొని ఆలోచన చేసుకొని ఆయనకున్నటువంటి యావత్ ఆస్తులు తిరిగి తిరుపతి తిరుమల దేవస్థానంకు రాపిస్తే దాని యొక్క విలువ మార్కెట్ విలువల ప్రకారం 14 కోట్లు అయితే నాకు తెలిసినటువంటి దాని వాస్తవిక విలువ 150 కోట్ల దగ్గర ఉంటుందని అంచనా. అంత పెద్ద మేలు చేశారు ఆ రోజు ఉన్నటువంటి టీడీలో ఉన్నటువంటి వ్యక్తులంతా. అండ్ చంద్రబాబు నాయుడు గారు, మీరు ఈరోజు దాన్ని తప్పులు పడుతున్నారు కదా. మీరు ఆరాధించే వ్యక్తి, మీరు అత్యధికంగా గౌరవించేటువంటి వ్యక్తి ఆ రోజు ఈ యొక్క పంచాయతీలో ఉన్నాడు. ఒకసారి ఆయన పేరుని చెప్పడం ధర్మం కాదు కాబట్టి నేను చెప్పడంలా, మీరు విచారించుకోండి. ఆయన కూర్చొని సలహా ఇచ్చి మద్రాసులో ఉన్నటువంటి కొన్ని ఆస్తులు, ఈ రవికుమార్కు ఉన్నటువంటి కొన్ని ఆస్తులు నువ్వు అత్యంతగా గౌరవించేటువంటి ఒక వ్యక్తి కూర్చొని పంచాయతీ చేసి మంచి పని చేశారా ఇది, ఈ మద్రాసులో ఉన్నటువంటి ఆస్తులు కూడా నేను వేరే వాళ్ళని పిలిచి ఆ రిజిస్ట్రేషన్ ఛార్జీలు వేరే వాళ్ళతో కట్టిస్తానని చెప్పి ఆ యొక్క భూములు, ఆ యొక్క ఆస్తులు టీటీడీకి రాసిచ్చేటప్పుడు అవసరమైనటువంటి ఖర్చు కూడా జమ చేయలేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. నీకు ధైర్యం లేకుంటే, నీకు ధైర్యం ఉండి రెడీ అయితే నేను రెడీ ఆ పేరు చెప్పేదానికి కూడా. తెలుగుదేశం వాళ్ళు రెడీ అయితే ఆ పేరు చెప్పేదానికి నేను రెడీ. మీరు అత్యధికంగా ఆరాధించే వ్యక్తి ఆ రోజు కూర్చొని ఈ యొక్క పంచాయతీలో ఈ పరకామణి కేసులో మంచి పని చేశారు అని చెప్పి ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆయన సలహా ఇచ్చి ఆఖరికి చెన్నైలో ఉన్నటువంటి ఈ రవికుమార్ ఆస్తులు టీటీడీకి ట్రాన్స్ఫర్ చేసేదానికి దానికి అయ్యేటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా ఆ పెద్ద మనిషే కట్టించాడు. ఇది వాస్తవం కాదా? మరి దేని గురించి మాట్లాడుతున్నావా? ఆ పెద్ద మనిషి చేసింది తప్ప? నేనైతే ఏం తప్పులు పట్టడం లేదబ్బా. ఈ రోజు నేను చెప్తున్నా, ఆ రోజు టీటీడీ వాళ్ళు చేసినటువంటిది 100కి 100 రూపాయలు కరెక్టు. ఆ తిరుపతి తిరుమల దేవస్థానానికి ఒక పొద్దుబోని కేసు పెట్టేదానికంటే 150 కోట్ల విలువైనటువంటి ఆస్తులు రాయించడం చాలా గొప్ప విషయం. హ్యాట్స్ ఆఫ్ టు ద డెసిషన్ టేకెన్ బై ద టీటీడీ ఆన్ దట్ డే. దాన్ని తప్పులు పడతావు నువ్వు. ఈరోజు కూర్చొని ఎప్పుడో కూర్చొని ఆ లడ్డు గురించి మాట్లాడతావు. ఇప్పటికీ అదే. అంటే నీ దగ్గర ఏ సబ్స్టెన్స్ లేదు. నువ్వు ఎవరి గురించి మాట్లాడేదానికి నీకు ఒక నైతిక విలువ లేదు. అవతల తప్పులు పెట్టేదానికి నీ దగ్గర ఏ సబ్స్టెన్స్ లేదు. రోజు కూర్చోవడం తిరుపతి లడ్డు తిరుపతి. ఏం తిరుపతి లడ్డు చంద్రబాబు నాయుడు గారు? నీ హయాంలో, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నటువంటి హయాంలో ఈ లడ్లకు కావాల్సినటువంటి నెయ్యి రిజెక్ట్ కాలేదా? నువ్వు కూడా 14 సంవత్సరాలు ఇంతకుముందు, ఇప్పుడు 1.5 సంవత్సరం, దాదాపు 15.5 సంవత్సరం ఉండావే నువ్వు ముఖ్యమంత్రిగా. నీ టైంలో నెయ్యి రిజెక్ట్ కాలేదా? ఆ రోజు ఏమన్నా కొత్త రేట్లు ఏమైనా పెట్టి తెచ్చారా? కొత్త సంస్థలు పెట్టి తెచ్చారా? నెయ్యి అనేది టీటీడీ వాళ్ళు ప్రొక్యూర్ చేసేటప్పుడు ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ఏంటంటే ఒక టెండర్ పిలుస్తారు, దాంట్లో ఒక మినిమం క్వాలిఫికేషన్ ఇస్తారు. ఈ యొక్క నెయ్యికి పలాని క్వాలిటీస్ ఉంటాయి, పలాని క్వాలిటీ ఉండాలని చెప్పి నిర్దేశించి టెండర్ పిలుస్తారు. ఎవరు టెండర్లో L1గా చేస్తారో వాళ్ళకి ఇవ్వక వేరే వాళ్ళకి ఇస్తారా? నాకు చెప్పు నువ్వు. ఈరోజు ఆ రకంగా ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఆ నెక్స్ట్ బాధ్యత క్వాలిటీ ఉందా లేదు చూడాల్సిందే ఆ ల్యాబొరేటరీ. ఆ ల్యాబొరేటరీ వాళ్ళు రెగ్యులర్గా నెయ్యి వస్తూ ఉంటుంది, వాళ్ళు దాన్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. కొన్ని లోడ్లు అప్రూవ్ చేస్తారు, కొన్ని లోడ్లు అప్రూవ్ చేస్తారు, కొన్ని నాణ్యత బాగాలేకుండా ఉంటే రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది సామాన్యంగా జరుగుతుంది. కానీ నువ్వు ఏం చేయదలుచుకున్నావు? నీకు చేతగాని రాజకీయాలు చేసి, నీ ఇష్టం వచ్చినన్ని అబద్ధాలు చెప్పి, నీ ఇష్టం వచ్చినన్ని నువ్వు అధికారం వచ్చేదానికి నువ్వు చల్లేటువంటి బురదంతా చల్లి ఈరోజు నువ్వు చెప్పినటువంటి హామీలు నెరవేర్చలేకపోగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద నిందలు. ఏం సంబంధం అయ్యా జగన్మోహన్ రెడ్డికి తిరుపతిలో ఉండేటువంటి లడ్డుకు? నాకు చెప్పు, నాకు అర్థం కావడంలా. ఆ నెయ్యి గీ ప్రొక్యూర్మెంట్లో జగన్మోహన్ రెడ్డి గారిది కానీ ఆ రోజు టీటీడీ చేసినటువంటి తప్పేంది? టెండర్ పిలిచారు, టెండర్లో ఎవరు L1 ఉంటే వాళ్ళకి ఇచ్చినారు. వాళ్ళు టెండర్ అయిపోయిన తర్వాత దాంట్లో నాణ్యత ఉందా లేదా పరిశీలించాల్సినటువంటి ఆ యొక్క
ఆనెస్టీ లైజ్ ఆన్ దట్ ల్యాబొరేటరీ. ఆ ల్యాబొరేటరీలో పాస్ అయితే పోతుంది, లేకుండా ఉంటే లేదు. నీ హయాంలో రిజెక్ట్ కాలేదా నెయ్యి అంటే నువ్వు ఆలోచించబడినావా? అండ్ ఇంకొకటి, ఆ రవికుమార్ విషయంలో కూడా ఎవరైతే ఆ పరకామణి కేసులో ఉన్నారో ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఏమని ఇచ్చాడు, ఇది 30 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది, నేను 30 సంవత్సరాల నుంచి పరకామణిలో కూర్చొని అప్పుడప్పుడు వచ్చేటువంటి కొంచెం డబ్బులు తీసుకొని దొంగతనం చేస్తున్నానని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. ఆ 30 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రివి కదా. ఈరోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఆ రోజునటువంటి టీటీడీ బోర్డు తప్పులు పడుతున్నావు కదా, మరి నీకు ఎంత వాటా అందింది నువ్వు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఆ 15 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఆయన ఆ యొక్క పరకామణిలో దొంగతనం చేస్తే నీ సమయంలో కనీసం బయట కూడా పడలా. అంటే నువ్వు ఆయన దగ్గర నుంచి డబ్బు తీసుకొని లాలుచిపడ్డావా? ఒకసారి మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయాలి ఎంత దూరం పోతుందని చెప్పి. నేను ఒకటి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు, ఈ యొక్క పరకామణి విషయంలో కానీ, ఈ యొక్క లడ్డును అపవిత్రం చేసేటువంటి విషయంలో కానీ, మాకు కానీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కానీ ఏమైనా తప్పుంటే ఆ దేవుడు మమ్మల్ని కఠినంగా శిక్షిస్తాడు, నామరూపాలు లేకుండా మమ్మల్ని చేస్తాడు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు, మీరు అనవసరంగా ఈ విషయాన్ని తప్పు లేదని తెలిసి కూడా బురద జల్లేటువంటి కార్యక్రమం నీ యొక్క చౌకబారు రాజకీయం కోసం చేస్తే మాత్రం ఆ వెంకటేశ్వర స్వామి శాపాలు నీకు తగులుకుంటాయి. గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత నీ చేతగానితనం వల్ల ఏ కార్యక్రమం ఉన్నా అమలు చేయవు. ఈరోజు గ్రౌండ్ వాటర్ గురించి నిన్న మాట్లాడాం. రాష్ట్రంలో ఇంతకు ముందు గ్రౌండ్ వాటర్ లెవెల్ 7 మీటర్ల కంటే లోపలుండింది, ఇటీవల కాలంలో టెస్ట్ చేస్తే 6 మీటర్లకు పైకి వచ్చింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్తాడు. ఏమన్నా సిగ్గుందా సార్? ఏం మాట్లాడుతాడు నువ్వు చేసేటువంటి ప్రయత్నం ఏముంది? భగవంతుడు సమృద్ధిగా వర్షం పడినాయి, వర్షం పడింటే జలాశయాల్లో నీళ్లు వచ్చినాయి, భూగర్భ జలాలు పెరిగినాయి, 7 మీటర్లు ఉన్నటువంటి డెప్త్ లోంచి పైకి వచ్చినాయి, 1 మీటరు 6 మీటర్లకు వచ్చింది. దాంట్లో నువ్వు చేసేటువంటి ఘనత ఏంది? ఒక్క రాగిన 50 పైసలు నువ్వు ఖర్చు పెట్టావా వాటర్ కన్జర్వేషన్ కు? నువ్వు 2024లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ గడిచిన 19 నెలల నుంచి ₹1 అన్న వాటర్ కన్జర్వేషన్ గురించి ఎక్కడైనా ఒక ప్రాజెక్ట్ చేశావా? ఎక్కడైనా ఒక చెక్ డ్యాం కట్టావా? ఏం చేస్తావని చెప్పి ఎక్కడ చేసేటువంటి ఘనత అంతా నీదే. ఇది ఎట్లుంటుందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రచారము, గొప్పంతా నాది, దిబ్బంతా అవతలుంది. గొప్పంతా ఏం చేసినా, ఎవడు ప్రపంచంలో చేసినా గొప్పంతా అతందే, దిబ్బంతా అవతల వ్యక్తిది. నువ్వు నీ యొక్క అధికార ప్రతినిధులు కూర్చొని ఇండిగో సంస్థలు కూర్చొని అంతా మానిటర్ చేసినాం మేము, మా లోకేష్ బాబు అని చెప్పారు. అది రివర్స్ అయ్యే కొద్దీ మాకు సంబంధం లేదని నువ్వు చేతులు ఎత్తేసినావు, సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి. అదే పొరపాటున అది కరెక్ట్ గా జరిగినట్టుండి దానివల్ల క్రెడిట్ వచ్చింటే అంతా నువ్వు నీ లోకేష్ బాబు కూర్చొని దాన్ని మేనేజ్ చేసేట్టు గొప్పలు చెప్పుకుంటారు, ఫెయిల్ అయితే మాకు సంబంధం లేదని చెప్తారు. ఇది అంతే. భగవంతుడు కురిపించినటువంటి వర్షాలను కూడా నీ యొక్క ఘనతలోకి వేసుకునేటువంటి చాతుర్యం నీకు ఒక్కరికే ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఇంకా పవర్ పర్చేస్ అగ్రిమెంట్ల గురించి మొత్తం డిస్ట్రక్షన్, ఎక్కడ చూసినా కూడా విధ్వంసం చేశారని చెప్పి మాట్లాడినావు. ఈ యొక్క పవర్ టారిఫ్ బిల్స్ అన్ని పెంచి విపరీతంగా వినియోగదారుల మీద భారం మోపినారని చెప్పి మాట్లాడావు. ఒకసారి గుర్తు చేసుకో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రైతులకు భారం పడకూడదు అని చెప్పి సెకీ ద్వారా ₹2.49 ఆ రోజు పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేస్తే సెకీతో నువ్వు నీ పార్టీ పెద్దలంతా కూర్చొని పెద్ద ఎత్తున దుమారం లేపినారు. ఒకసారి తిరగది ఒక 3-4 సంవత్సరాల కిందట నువ్వు ఎంత హంగామా చేసినావో. ఆ రోజు ₹2.49 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ యొక్క అగ్రికల్చర్ యూజ్ కోసం ఇది అవసరం, మనకు భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ దీనికి వీళ్ళు ఇస్తారంటే ₹2.49 కొనుగోలు చేస్తే దాన్ని తప్పులు పట్టావే. అదే నువ్వు ముఖ్యమంత్రి అయితేనే దాన్ని ₹3.20 పెంచింది వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు?
చెప్పాలి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు ₹2.49 చేసినోడు మేలా, లేకుంటే ₹3.20 కొనుగోలు చేసినోడు తప్పు చేశాడా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ రకంగా అబద్ధాలను పదే పదే మాట్లాడితే నీ యొక్క క్రెడిబిలిటీ ఇప్పటికే చాలా దిగజారిపోయింది. రాష్ట్రంలో ఎవరు చూసినా బహుశా నువ్వు ప్రెస్ మీట్ పెడితే వినేవాడు లేడు, నువ్వు చెప్పిన మాటలు నమ్మేవాడు లేడు అనుకుంటా. ఇంకొక విషయం కూర్చొని మాట్లాడితే స్కూల్ డ్రాప్అవుట్స్ అని చెప్పాం. 2019లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండేటప్పుడు స్కూల్కు పోయేటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారనే దాని మీద యూడైస్ ఏదో ఒక కోడ్ ఒకటి ఉంటుంది, ప్రభుత్వం యొక్క లెక్కలు ఉంటాయి. ఆ యొక్క యూడైస్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2018-2019లో స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ 38,97,043 మంది. ఇది చంద్రబాబు నాయుడు గారు మీ హయాంలో మీరు దిగిపోయేటప్పుడు 2019కి మీరు దిగిపోయేటప్పుడు 39 లక్షల మంది, 38,90,000 అంటే దాదాపు 39 లక్షల మంది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పటికీ ఆ యొక్క స్కూల్ విద్యార్థుల సంఖ్య